హలో ఎవ్రీవన్, కమ్మలి రుచితో హెల్దీ అయిన కరివేపాకు రైస్ని క్విక్గా ఎలా చేయాలనేది చూద్దామా. ముందుగా ప్యాన్లో పల్లీలను దోరగా వేయించి చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో ఫ్రెష్ కరివేపాకును వేసుకుని బాగా వేయించుకొని చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో పల్లీలను, వెల్లుల్లిని, 1 స్పూన్ కారం వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసి వేయించుకున్న కరివేపాకును, కొంచెం చింతపండు, తగినంత ఉప్పును వేసుకొని పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 నెల రోజుల వరకు కూడా చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు నిమిషాల్లో కరివేపాకు రైస్ చేసుకోవచ్చు. ప్యాన్లో 3 స్పూన్ల నెయ్యిని వేసుకుని హీట్ అయిన తర్వాత పల్లీలు, పచ్చిశనగపప్పును వేసి దోరగా వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకును వేసుకొని చిటపటలాడిన తర్వాత వేడివేడి అన్నం వేసుకోవాలి. లేదా మిగిలిన అన్నం కూడా వేసుకోవచ్చు. ఇందులోకి తగినంత కరివేపాకు పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, కరివేపాకు రైస్ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.